సో శ్రీధర్ రెడ్డి గారు విన్నారు కదా మహేష్ కుమార్ గౌడ్ది. ఒకటి ఆయన చెప్పింది వయబుల్ కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు వైబుల్ కాదు. రెండవది ఇంజనీర్ కంటే ఎక్కువగా కేసీఆర్ ఆయన ఆలోచించి ఇంజనీర్ మొత్తం నాదే రెస్పాన్సిబిలిటీ అని తీసుకున్నప్పుడు ఇది కూలినప్పుడు కూడా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా అని అంటారు. అంటే మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎవరు చెప్పారు? కేసీఆర్ గారే ఏమంటారు అన్క్వాలిఫైడ్ ఇంజనీర్ గా చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదనుకుంటే మనసులో అది అనుకొని బయట ప్రచారం చేస్తే సరిపోతుందా? ఇప్పుడు రైట్ ఫ్రమ్ ది ఏఈ నుంచి మొదలుపెట్టి పీసీ ఘోష్ కమిషన్ ఈఎన్సీలందరితో మాట్లాడింది, సిఈలందరితో మాట్లాడింది. ఒక పూర్తి స్థాయి అవగాహనకు వచ్చారు వాళ్ళు అక్కడ ఏం జరిగిందనే విషయానికి సంబంధించి. ముందు లీక్స్ ఇచ్చారు కేసీఆర్ గారిని కానీ లేకపోతే సంబంధపడి ఇరిగేషన్ మినిస్టర్ గారు గారిని ఎవరిని పిలవమని చెప్పారు. ఓవర్ నైట్ మళ్ళీ వెంబడే మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు ఒక 2 months 7th టైం చేసి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటల గారికి కూడా నోటీసులు పంపించామని చెప్పారు. అదే విషయం మీద ఇప్పుడు మేము రెస్పాండ్ చేస్తా ఉన్నాం. అయితే అది వయబుల్ ప్రాజెక్ట్ కాదు, లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ఫుల్ కాలేదు అని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. నేను వారిని ఇప్పుడు అడుగుతా ఉన్నదంటే మీరు వెళ్ళి మీ ముఖ్యమంత్రి గారిని అడగండి, ఒకవేళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ కాదు అని మీ ప్రధానమైనటువంటి విశ్వాసం అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవసరం లేకుంటే కూడా పాలమూరు రంగారెడ్డికి కొద్ది డబ్బు ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ ని మాత్రం పూర్తి చేయకుండా హడావుడిగా కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు? లిఫ్ట్ ఇరిగేషన్ సక్సెస్ఫుల్ కాదు కదా. మరి ఆ రకంగా నమ్మేటువంటి కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అర్జెంట్ ఏం అవసరం వచ్చింది? పాలమూరు రంగారెడ్డి కూడా మీన్ ఇనఫ్ కదా. ఒకటి పాయింట్ 4,350 కోట్ల రూపాయలు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజ్ చేసింది 1,00,000 ఎకరాలు 3 కాన్స్టిట్యుయెన్సీలు మక్తల్, నారాయణపేట, కొడంగల్. అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ లోనే 4,35,000 రూపాయలు ఫిక్స్డ్ కాస్ట్ అవుతే రేపొద్దున ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కి మళ్ళీ ఎంత ఖర్చు అవుతుంది? ఆ లెక్కను చూస్తే మీరు వయబిలిటీ చూస్తున్నారా? లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు మా వెనకబడిన ప్రాంతానికి నీళ్లు ఇస్తాను, మహబూబ్నగర్కి నీళ్లు ఇస్తా అంటే మా ప్రాంతానికి నీళ్లు ఇస్తా అంటే మీరు అందరూ దుమ్మెత్తి పోస్తున్నారని మాట్లాడిందని నేను నమ్ముదామా? కాబట్టి వయబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇది. గతంలో నేను చాలాసార్లు చెప్పాను ఇదే అంశం మీద వచ్చినప్పుడు. 93,000 కోట్లు ఖర్చు పెట్టారా, ఇప్పటివరకు 90,000 కోట్లు ఖర్చు పెట్టారా, ఇవంతా ఒక ఎత్తు అయితే ఒక్క రోజు కోసమో ఓ 10 సంవత్సరాల కోసమో ఓ 15 సంవత్సరాల కోసమో నిర్మించిన ప్రాజెక్ట్ కాదు. అది తెలంగాణ ప్రజల ఆస్తి. ఒక 100 సంవత్సరాల కంటే ఎక్కువగా సరిపోయేటువంటి ఒక ప్రాజెక్ట్ ని మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని అక్కడ కట్టారు. నాట్ ఓన్లీ ఫర్ ఇరిగేషన్ పర్పసెస్, అది హైదరాబాద్ నగరానికి భవిష్యత్తులో ఒక గ్లోబల్ సిటీగా మనం ఆవిర్భిస్తా ఉన్నాం. ఇక్కడ జనాభా పెరుగుతుంది, ఎస్టాబ్లిష్మెంట్ పెరుగుతాయి, హ్యాబిటాట్స్ పెరుగుతాయి. కాబట్టి నీటి అవసరాలకు కూడా సరిపోయే విధంగా దాన్ని డిజైన్ చేసినారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా సప్లై చేసేటటువంటి ఒక అవకాశం ఉంది దాంతో. అదేవిధంగా ఈ 1531 కిలోమీటర్స్ ఆఫ్ గ్రావిటీ కెనాల్స్ కానివ్వండి, దాని ద్వారా స్టెబిలైజేషన్ అవుతున్నటువంటి ఒక ట్యాంక్స్ కానివ్వండి, చెక్ డ్యామ్స్ కానివ్వండి, రిజర్వాయర్స్ కానివ్వండి, వీటన్నిటిలో ఉండేటటువంటి ఒక మత్స్య సంపద, రేపొద్దున అగ్రి అలైడ్ ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక గ్రోత్, ఓవరాల్ గా ఒక ఎకనామికల్ ఎకోసిస్టమ్ ని దాని చుట్టూ నిర్మించినారు ఈ ప్రాజెక్ట్ ద్వారా. ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోకుండా, దాని పర్పస్ అర్థం చేసుకోకుండా, ఎంతసేపటికి దీంట్లో డబ్బులు తిన్నారని, ఇది ఒక అవినీతి కోసం నిర్మించిన ప్రాజెక్ట్ అని, దీన్ని నిర్మాణం తప్పు చేశారని, డబ్బుల కోసమే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టారు, దాన్ని మేడిగడ్డ దగ్గర పెట్టారని చెప్పేసి పదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు ఉద్దేశపూర్వకంగా. లిఫ్ట్ మనీ అంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఫండ్స్ అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీయింగ్ ఏ పార్లమెంట్ మెంబర్, ఇప్పుడు ఆయన మినిస్టర్ గా ఉన్నారు. ఆయన పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగినట్లు మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా అంటే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారు చాలా క్లియర్ గా ఆయనకు సమాచారం ఇచ్చారు. ఏంటంటే మా దగ్గర అటువంటి సమాచారం ఏమీ లేదని చెప్పారు. ఇప్పుడు నీ గవర్నమెంట్ వచ్చి 18 months అయింది. నిజంగానే ఎక్కడైనా అవినీతి జరిగి ఉంటే హూ ఈజ్ స్టాపింగ్ యూ టు ఫైల్ కేసెస్? నిష్పక్షపాత విచారణను కానీ లేకపోతే ప్రోబ్ ని కానీ మేమేం వ్యతిరేకించట్లేదే, దాన్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్తా ఉన్నాం కదా. నిష్పక్షపాత విచారణ సుప్రీంకోర్టు జడ్జి విచారణ చేస్తున్నారు. మేమే ఇప్పుడు పినాకి చంద్రఘోష్ కమిషన్ వేయడాన్ని, ప్రభుత్వానికి ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ని కాదనట్లేదు, కానీ దాని వెనుక ఉన్నటువంటి యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాం. ఇంతకుముందు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు, లేదా అంతకుముందు ఈటల రాజేందర్ కూడా చెప్పారు. నేనేమంటే జనరల్ గా ప్రాజెక్ట్ డిజైన్ అయినప్పుడు గవర్నమెంట్ కి ఒక లక్ష్యం ఉంటుంది. ఫర్సే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టాలి అన్న రోజున ఉన్నటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉందో దానికి ఎక్స్టెండెడ్ గా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఒక లక్ష్యం ఏంటి?
కాళేశ్వరం దగ్గర అంటే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కడితే మనం నీటి లభ్యత ఎక్కువ ఉంటుందనేటువంటి ఒక సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి సూచనల ఆధారంగానే ఆ తర్వాత ఒక సబ్ కమిటీ వేశారు, మినిస్టర్ సబ్ కమిటీ. ఈ రోజు బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్గా ఉన్నటువంటి ఒక తుమ్మల నాగేశ్వరరావు గారు, హరీష్ రావు గారితో కలిసి సబ్ కమిటీలో ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా అవే. ఏంటంటే ఈ రీఇంజనీరింగ్ సంబంధించి, మేడిగడ్డకు వెళ్లాల్సిన అవసరం గురించి, నీటి లభ్యత గురించి, ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఉన్నటువంటి మళ్ళీ మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఒక 3,500 ఎకరాలకు పైగా ముంపుకు గురైతుంది, మీరు ముందున్నటువంటి తమిళనాడు దగ్గర కడితే 152 FRL కట్టితే ఈ 3,500 ఎకరాల కంటే పైగా ముంపుకు గురవుతుంది. అక్కడ ఒక చాపరాల్ అనే ఒక వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ ఉంది. ఇవన్నీ చేయలేమని చెప్పినప్పుడు మరి మీరెందుకు ముందుకు పోలేదు? 2007 నుంచి 2014 వరకు తట్టడు మట్టి ఎత్తుపోయలేదు. హెడ్ వర్క్స్ చేయకుండా, హెడ్ వర్క్స్ అంటే బేసిక్ గా అక్కడ కట్టాల్సిన బ్యారేజ్ కానీ మరొకటి కానీ, హెడ్ వర్క్స్ చేయకుండా కెనాల్స్ కి అప్రూవల్ ఇచ్చి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మొబిలైజేషన్ పేరుతో ఇచ్చినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీది. రికార్డ్ టైంలో ఒక ఇంజనీరింగ్ మార్వల్ని మీరు 3 years లో కంప్లీట్ చేస్తే ఇంత పెద్ద మనము గతంలో చెప్పిన రికార్డ్ టైమే కొంప ముంచింది అంటున్నారు. రికార్డ్ టైం చేయకుండా సరిగ్గా కొన్ని అందుకనే పనులు జరగకుండా ఉండడం వల్లే మేడిగడ్డ భరత్ గారు, అందుకనే ప్రతిసారి చెప్తా ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు. అక్కడ 3 రిజర్వాయర్లు ఉన్నాయి, 3 బ్యారేజీలు ఉన్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 15 రిజర్వాయర్లు ఉన్నాయి. తర్వాత 19 సబ్ స్టేషన్స్ ఉన్నాయి, 21 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, 203 కిలోమీటర్ల టన్నెల్స్ ఉన్నాయి, 98 ఏమంటే వాటి కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయి. అవి కాకుండా వి హ్యావ్ ఎ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ 140 TMC, 530 మీటర్లకు పైగా మనం వాటర్ని ఎత్తిపోస్తాం మన అవసరాల కోసము. ఓవరాల్ గా 240 TMCలు మన యొక్క గోదావరి నీటిని, గతంలో వృధాగా వేయనటువంటి నీటిని ఎన్నడూ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ టీడీపీ ప్రభుత్వాలు కానీ చేయనటువంటి ఒక పనిని ఈ పోయిన 10 సంవత్సరాల కాలంలో ఆ నీటిని వాడుకునేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని కేసీఆర్ ప్రభుత్వం చేసిన తర్వాత ఇవాళ దాన్ని పూర్తిగా దే వాంటెడ్ టు బ్రాండ్ ఇట్ యాజ్ అ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ని మొత్తానికి తెలంగాణ ప్రజల ఆస్తిని ఇది మొత్తం పనికిరాదని చెప్పే ప్రయత్నాన్ని ఒక బ్యారేజ్ లో 7th జోన్ లో 3 పియర్స్ దెబ్బతింటే వాటిని రిపేర్ చేయకుండా, మళ్ళీ ప్రాజెక్ట్ ని రీస్టోర్ చేయకుండా, తెలంగాణ ప్రజల యొక్క అవసరాలను దెబ్బతీస్తూ, రైతాంగం యొక్క అవసరాలను దెబ్బతీస్తూ, భవిష్యత్ హైదరాబాద్ సాగునీటి అవసరాన్ని దెబ్బతీస్తూ ఇవాళ దీన్ని మొత్తంగా దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనేది మా వాదన. ఒకవేళ మీరు సమన్లు అందిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళు అడిగినటువంటి అంశాలు ఏమున్నాయో చూసి ఇంకింత డీటెయిల్గా రెస్పాండ్ చేస్తాం. కానీ మీ ఉద్దేశం ఏంటి? ఇప్పటికే నేను ఇంతకుముందు చెప్పాను, ఏఈ నుంచి ఈఎన్సీ వరకు రైట్ ఫ్రమ్ డిపిఆర్ నుంచి మొదలుపెట్టి అప్రూవల్స్, లేకపోతే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్స్, ఎస్కలేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఆన్ వేరియస్ కాంపోనెంట్స్ మీరు అన్ని కూడా ఇప్పటికే తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా ఓన్లీ డెసిషన్ వాజ్ కేసీఆర్ బికాస్ హీ వాంటెడ్ టు ఎన్ష్యూర్ తెలంగాణలో మన కొత్త ఆయకట్టు అనేది ఒక 18 లక్షలు రావాలి ఈ ప్రాజెక్టు ద్వారా, ఇంకో 20 లక్షల పైగా ఎకరాలకి స్థిరీకరణ జరగాలి, అది కాకుండా మిగతా అన్ని అవసరాలు తీరాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసినారు. ఇప్పుడు క్రెడిట్ కేసీఆర్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ప్రాజెక్టు కూలిపోతే